అంటే ఇటు దేశవ్యాప్తంగా వినాయక చవితి నిమజ్జనాలకు సంబంధించి ఒక రకంగా జరిగితే అటు ముంబైలో కానీ లేకపోతే ప్రధానంగా మనకి హైదరాబాద్లో చాలా ఆల్మోస్ట్ రాత్రి నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు మిడ్ నైట్ అంతా కూడా నడుస్తుంది. ఇంత గొప్పగా మరే పండుగ జరగదు అనుకుంటా, చాలా అద్భుతంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి అధికారులు కూడా హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు, ఎంత పకడ్బందీ ఏర్పాట్లు చేయడం కూడా. ఒకసారి శశాంక్ గారు నమస్తే. మీరు వినాయకుడిని స్మరిస్తూ మా కోసం మీరేదైనా స్పెషల్? నేను మొదటిసారిగా ఫస్ట్ టైం నేను స్టూడియోలో ఇలా పాడబోతున్నానండి. సో నాకు సంగీతం నేర్పించినటువంటి ఆ గురువులందరినీ స్మరించుకుంటూ, ఆ విఘ్న వినాయకుడిని స్మరించుకుంటూ పురంధరదాస్ కీర్తన ఒకటి పాడబోతున్నాను. శరణు 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 బెనకనే కనక రూపనే కామిని సంగదూరనే శరణు బెనకనే కనక రూపనే కామిని సంగదూరనే శరణు బెనకనే కనక రూపనే కామిని సంగదూరనే శరణు సాంబన ప్రీతి పుత్రనే శరణు జనరిగ మిత్రనే శరణు 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 ఏకదంతనే లోక ఖ్యాతనే ఏకవాక్య ప్రవీణనే ఏకదంతనే లోక ఖ్యాతనే ఏకవాక్య ప్రవీణనే ఏకవింశతి పత్ర పూజితనేక విఘ్న వినాయక శరణు 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 శరణు. చాలా చాలా అద్భుతంగా పడారంటే ఒక విషయం ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ఏదో బిజీ లైఫ్ అనుకుని అసలైన మూలాలను మర్చిపోతున్నా. మిమ్మల్ని చూస్తే కానీ లేకపోతే మేడం కానీ చూస్తే ఒక పక్క ప్రొఫెషనల్గా డాక్టర్స్ అయ్యి ఉండి ఇటు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం కానీ దాన్ని బ్రతికించడం కానీ నేర్చుకుని వదిలేయకుండా దాన్ని ఎప్పటికప్పుడు తెలియని వాళ్ళకి తెలియచెప్పడం ఇట్స్ వెరీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మేడం గారు మీరు మా కోసం అండి మొదటిసారిగా నేను కూడా ఈ స్టూడియోలో లైవ్లో మొదటిసారిగా పాడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారు ప్రతిభా మేడంకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను వాతాపి గణపతిం భజే అనే ఒక కృతితో స్టార్ట్ చేస్తాను మేడం. వాతాపి గణపతిం భజే హం 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 వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజే అహం భూతాదిశం సేవితచరణం భూతాదిశం సేవితచరణం భూతభౌతికా ప్రపంచభరణం భూతాదిశం సేవితచరణం భూతభౌతికా ప్రపంచభరణం వీతరాగిణం వినతయోగినం వీతరాగిణం వినతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వీతరాగిణం వినతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే అహం.
చాలా చాలా అద్భుతంగా పాడారండి. శైలజ గారు, అంటే ఇందాక మీరు స్టార్టింగ్లో అన్నారు హాస్పిటల్ నుంచి హరివరిగా వచ్చానని. అంటే స్పెషల్గా వినాయకుడితో మీకున్న ఏదో కనెక్షన్ ఉంటుంది, ఒక కనెక్షన్ ఏదైనా చెప్తారంటే స్పెషల్గా మీరు ఎక్కడే బాగా బిలీవ్ చేస్తారు, ఒక ఏదైనా స్పెషల్ మూమెంట్ మీ లైఫ్లో అచీవ్మెంట్ కానీ లేకపోతే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ కానీ? నాకు అలా మెయిన్లీ 3 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను యాక్చువల్లీ పుట్టకతో ఎంత మేము తెలుగు వాళ్ళైనా నేను గుజరాత్లో పుట్టి పెరిగాను. సో అక్కడ కూడా వినాయకుడు అలా బాగా ఇలా 11 రోజులు పెట్టడం ఉండేది. అండ్ నేను అంటే మెయిన్ కనెక్షన్ నాకు గుర్తొస్తుంది 12th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. అప్పుడు దేవుడా నన్ను కొంచెం అంటే నేను ఐ వాంటెడ్ టు బికమ్ డాక్టర్ కదా, ఇంకా 12th క్రూషియల్. సో అప్పటి నుంచి ఇంకా నేను బాగా చదువుకుంటా, ఇప్పటిదాకా ఏదో చదివాను, ఇప్పటి నుంచి బాగా చదువుకుంటానని అప్పుడు ఒకసారి అలా అయింది. రెండోసారి ఏమైందంటే ఈ లాస్ట్ ఇయర్ నేను చాలా అసలు ఒంట్లో బాగాలేదు, నేను అసలు పూజ చేయలేకపోయాను. పూజ చేయలేకపోయాను. వినాయక చవితి లోపల నుంచి బాగా పడున్నాను. అలాగే కింద పండాలకు కూడా వెళ్ళలేదు. మా కమ్యూనిటీలో నేను రాజపుష్ప ఏరియాలో ఉంటా, కమ్యూనిటీలో పండాలు పడి చాలా ఒక రకంగా చేస్తారు. అందులో కూడా నేను పార్ట్ తీసుకోలేకపోయాను అసలు. ఓన్లీ ఒకరోజు దిగాను. ఆ రోజుని ఏదో ఎవరో లక్కీ డిప్ పెట్టారు. ఆ లక్కీ డిప్లో దాని రిజల్ట్ వచ్చిన రోజున కూడా నేను వెళ్ళాను. జస్ట్ 2 nights దిగాను 11 daysలో. చూస్తే ఆ లక్కీ డిప్లో నా పేరే వచ్చింది. ఆ నెక్స్ట్ డే విసర్జనం అందరికి, అంటే వినాయకుడిని మనం పంపించేస్తున్నాం, కానీ నా దగ్గర లక్కీ డిప్లో ఏమొచ్చిందంటే వినాయకుడు బొమ్మ. అది నాకు ఒక ప్రసాదంలో అనిపించింది. నేను ఉన్నానమ్మా, నేను ఉన్నానమ్మా, నువ్వు కంగారు పడకు, బాధపడకు, నేనున్నాను, నాకు పూజ చేయంటే నేను వినాయకుడిని పూజ రూమ్లో పెట్టి నేను ఆరాధిస్తూ ఉంటాను ఇప్పటికి.